అవరు. ఇంత మొత్తంగా అంటే ఇంతకంటే ఘాటు మాట వాడలేను. ఎందుకంటే ఇంత పరాభవం జరిగి అవమానం పాలైపోయినా కూడా 11 సీట్లకు పరిమితంగా కూడా వీళ్ళు మారే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకుడు వాళ్ళు కూడా 3 రాజధానులు ముచ్చట అన్నారు. 5 ఏళ్లు గాడిలో కాశారా? ఏం చేశారు? కర్నూలు హైకోర్టు అన్నారు. దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేకపోతే 3 రాజధానులు అన్నారు. కోర్టు కేసేసి స్టే తెచ్చారు కదా. విశాఖపట్నం అన్నారు. రైతులండి, ఎవరైతే భూములు ఇచ్చారో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 34,000 ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు త్యాగాల కోసం కోర్టుకెళ్తారు. వాళ్ళు మా భూములు మమ్మల్ని ఇలా చేశారు. రాజధాని విభజన చట్టంలో క్లియర్ గా చెప్పారు, అధికారంలోకి వచ్చే పార్టీ నిర్ణయించుకుంటుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి నిర్ణయించింది, చట్టం చేసుకుంది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ముచ్చటన్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఒకవేళ జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో సమ్మర్ వింటర్ లో మాత్రమే జమ్మూకి వస్తుంది. వింటర్ లోనే వస్తారు. అలాగే మహారాష్ట్రలో ఎక్కడ ఉంది రాజధాని? బాంబేలో ఉంది. కానీ ఒక సెక్షన్ మాత్రం నాగపూర్ లో చేస్తారు. 3 చోట్ల 4 చోట్ల రాజధానులు ఎక్కడ ఏ దేశంలో ఉన్నాయండి? ప్రపంచంలో ఎక్కడైనా వింత పోగడా? ఇవాళ మావిగన్ అంటే ఏంటో ఆయనే చెప్పాలి. ఆయన లేకపోతే భర్త గారు లాంటి మేధావులు చెప్పాలి. మావిగన్ అంటే ఏంటో, ఎందుకు చేయలేదు? ఏం చేశారు? మీరు 3 రాజధానులు అన్నారు. ఏ నిర్ణయం చేశారు? అమరావతిని పండబెట్టారు. కనీసం హైకోర్టు, తాత్కాలిక హైకోర్టుకు కూడా మీరు దారి ఇవ్వలే. అలా స్థాపించబడిన యూనివర్సిటీలు కూడా కనీసం దారిలో ఇలా ఒక కక్షపూర్త వ్యవహారం చేసి రాజధాని నాశనం చేసి ఆర్థికంగా దివాళా తీయించి ఏం అభివృద్ధి చేశారని? ఒక రోడ్డు వేశారా? ఒక కాలువ కట్టారు? ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? ఏమీ చేయకుండా లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. అభివృద్ధి శూన్యం అయిపోయింది. కేంద్రం ఇచ్చే నిధులన్నీ పక్కదారి పట్టిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్ 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తే 3,000 కోట్లు కూడా పనిచేయకుండా పక్క పెట్టేశారు. అలాగే ఎంఎన్ఆర్జీఎస్ లో కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఉపయోగించుకొని గ్రామాల్లో రోడ్లు కాలువలు కట్టేవన్నీ కూడా పక్కదారి పట్టించారు. ఏ ప్రాజెక్ట్ చేశారు మీరు? స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ చేస్తుంటే ముద్దు నిద్రపోయారు. ఇవాళ వచ్చి నేనే ఆపా ఎవడ అమాయకుల ప్రజలు ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు? ఇలాంటి గోబెల్స్ అబద్దాల ప్రచారం చేసే నాయకత్వం ఉండబట్టే మేము అడుగుతున్నాం. ఇవాళ ఏదైతే ప్రాజెక్టులన్నీ కూడా పక్కదారి పట్టిపోయినాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టగలిగాం, లాభాలు పాట పట్టిస్తున్నాం. ఇవాళ రైల్వే జోన్ తేగలిగాం కేంద్ర సహకారంతో. ఆ రోజున మోడీ గారికి సపోర్ట్ చేశారు. మీరు ఏం సాధించారు? ఒక ప్రాజెక్ట్ సాధించారా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? పారిపోయారు అందరూ. ఇండస్ట్రీ అంతా ఆఖరి కియా కూడా మూసుకొని పోయే పరిస్థితి తెచ్చారు. ఇవాళ చిత్తూరులో వచ్చిన అనేక ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వచ్చారు. పెట్టుబడిదారులు పారిపోయారు. మరలా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ప్రారంభమవుతున్నాయి. ఇవాళ విశాఖలో అనకాపల్లి దగ్గర వచ్చే స్టీల్ ప్లాంటే ఎగ్జాంపుల్. కొత్త స్టీల్ ప్లాంట్ 1,20,000 కోట్లతో ప్రాజెక్టు వస్తుందంటే నమ్మకం కలిగి వస్తున్నారు. నమ్మకం సడలిపోయింది. భయానక వాతావరణం వచ్చింది. శాంతి భద్రతలు లోపించినాయి. తప్పుడు కేసులు పెట్టడం, చట్టసభని నిర్వీర్యం చేయడం, చట్టాలు మమ్మల్ని మాట్లాడిచ్చారా? సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే నాకే అవకాశం ఇలా మాట్లాడటానికి మైకులు ఇవ్వాల. ఒక్క నిమిషం భరత్ గారు చెప్పాలనుకుంటాం. మార్గాని భరత్ గారు చెప్పండి. ఎస్ కాదు, ఆయన్ని ఒకటే క్వశ్చన్ అడగండి. 2018లో మీరు బయటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అమరావతి మీరు రేపీ రీఆర్గనైజేషన్ చట్టం తీసుకున్నప్పుడు మీరు ఎందుకు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఈ చట్టంలో ఎందుకు ఇంక్లూడ్ చేయలేకపోయారు? అమరావతి క్యాపిటల్ కట్టేదానికి ఎందుకు మీరు అప్పులు చేస్తున్నారు? గ్రాంట్ ఎందుకు తెప్పించుకోలేకపోయారు? ఆ ప్రశ్న అడగండి. అది ఒకటి అడగండి. నల్ల చొక్కాలు వేసుకుని ఢిల్లీ అని చెప్పిన వ్యక్తి రైతులు వాటా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఒకటి అడుగుతున్నారు ఏంటంటే, అప్పుడు ప్రత్యేక హోదా గురించి బయటకు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఎందుకు అడగలేదు? లేదా 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఎందుకు అడగలేదు అని అంటారు. మీరు పార్లమెంట్ లో ఉన్నారు, భరత్ గారు పార్లమెంట్ లో ఉన్నారు. పార్లమెంట్ లో గాడిదలు కాశారా? ఏ రోజున ప్రశ్నించారా? అడిగారా? 5 సంవత్సరాలు గాడిదలు కాశారా? మీ నాయకుడు బాగుంది. వెరీ క్లియర్. బుజ్జయ్య చౌదరి గారు విధానాల కోసం ఆయన మోడీ గారికి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం, సాధిస్తా ఉన్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి.
ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి చేస్తా ఉన్నాం. ఒక్కొక్కటికి ఇచ్చిన మాట వాగ్దానాలను నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం. సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. జలజీవన్ మిషన్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇది అడిగే పరిస్థితి లేదా? 1,00,000 కోట్ల ప్యాకేజ్ అడిగే పరిస్థితి లేదా? అప్పుడు సరే వాళ్ళు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారి లెగిస్తే ఉండేది ఎక్కడండి? బెంగళూరు ప్యాలెస్. బహుశా హైదరాబాద్ ప్యాలెస్ లో ఉండటం, ఎందుకంటే చెల్లెలు తిరగబడింది కదా, అందుకని హైదరాబాద్ ప్యాలెస్ మానేసి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేశారు. అప్పుడప్పుడు వచ్చి ఇలా పెళ్లి చూపులు చూసి వెళ్తారు. చంద్రబాబు గారు 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఇక్కడే ఉన్నారు. మైకులు ఇచ్చారా, మాట్లాడి ఇచ్చారా? 5 ఏళ్లు పరిపాలన అక్కడే అద్దెకున్న బిల్డింగ్ నుంచి పరిపాలన చేశారు. ఇవాళ అక్కడి నుంచి పరిపాలన చేస్తారు. సబ్సిడీలు కట్టుకుంటానే ఉన్నారు. ఎప్పుడైనా ఉంటే హైదరాబాద్ కూడా క్యాంప్కి వెళ్ళి ఎప్పుడైనా క్యాంప్కి వెళ్తా కానీ 90 days అమరావతిలోనే ఉంటున్నారు. 90 days 100 రోజుల్లో 90 రోజులు అమరావతిలోనే ఉంటున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు. ఏదైనా కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వచ్చారా? ఏనాడైనా పలదాలు కట్టుకున్నారు, చెట్లు నరికించారు, పోలీసు బందోబస్తులు పెట్టుకుని వచ్చారు. ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చారా? ప్రజల మధ్యకి వచ్చారా? ఏ సమస్య మీద వచ్చారు? వరదలు వచ్చినా రాలేదు, తుఫాన్లు వచ్చినా రాలేదు, కష్టాలు వచ్చినా రాలేదు. ఏ బాధ్యతను ఆదుకున్నారా? 1 రూపాయి సాయం చేశారా? ఒకటి చెప్తాను. ఇప్పుడు 2019 నుంచి 24 దాకా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖమైనా చూశాడని అడుగుతా ఉన్నా. కరోనా టైంలో వెళ్ళి అసలు మొత్తం ఎక్కడ కూడా కనబడి కూడా కనబడలేదు. వీళ్ళు ఏంటంటే మాట్లాడేది, నన్ను బుచ్చేపటి నుంచి ప్రాంతానికి చెందిన వాళ్ళు నిక్కర్లు వేసుకున్న టైం నుంచి ఆయన చూస్తున్నాడు. అయినప్పటికీ నేను చెప్తున్నాను, ఇవాళ నేను పాయింట్ నేను ఎక్కడ కూడా బుల్డోజ్ చేయట్లా. అడుగుతున్నా. ఇప్పుడు ఆయన అడిగాడు మమ్మల్ని, నాకు ఇవ్వండి. బుచ్చే చౌదరి గారు ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి మార్గాన్ని భరత్ గారు చెప్తారట. ఎస్ చెప్పండి. ఆయన అడిగారు, ఇప్పుడు 5 సంవత్సరాలు మీరేం చేస్తారు, గాడిదలు కాల్చాడా లేకపోతే ఇంకోటి అని అన్నారు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు మేము అపోజిషన్ లో ఉన్నామండి. మేము అపోజిషన్ లో ఉన్నాం, మేమేమి గవర్నమెంట్ లో లేము. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారిని యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ కలిసినప్పుడల్లా ప్రతి లెటర్ లోను మీరు చూడండి, లాస్ట్ లో ఆయన ఎత్తుకునేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు మాకు ఇచ్చిన దాన్ని ఆనర్ చేయండి. ఈవెన్ వైజాగ్ లో కూడా పబ్లిక్ మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా నేరుగా అడిగారు. ఇలాగ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉంటూ కనీసం పబ్లిక్ మీటింగ్ లో గానీ లేకపోతే ఆయన కలిసినప్పుడు గానీ ప్రత్యేక హోదా ఊసెత్తారా అని అడుగుతా ఉన్నా. కానీ రాలే కదా, ఏం లాభం మీరు అడగడం. ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్రాన్ని ఒప్పించి ఇప్పుడు ప్రతి బుల్డోజ్ చేస్తున్నాడు అర్థం. విశాఖపట్నం అన్నారు, స్టూడియోలు కూడా కబ్జా చేశారు కదా. తెలుగుదేశం పార్టీ కమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. స్టూడియోలు కూడా కబ్జా చేయమనండి. ఎవరు వస్తారు? అప్పులు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకుందంటే, మనము హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు హ్యాండిక్యాప్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే మనకు భర్తీ చేయాలా? ఎందుకు చేయాలి? మీరేం చేశారు? విభజనప్పుడు ఏం చేశారు? నువ్వేం చేసావు అంటే నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో మాట్లాడారు, మీరు మాట్లాడారా? మీరా మేమా? మేము 2019 లో 303 ఎంపీలు ఉన్నాయి తెలుగు. పార్లమెంట్ ఉన్నారు. ఇప్పుడు షార్ట్ బాల్ ఉంది, నంబర్ షార్ట్ బాల్ ఉన్నప్పుడు మీరు డిమాండ్ చెప్పలేదు. ఇది ప్రజలను ఆలోచన చేయమని కోరుతున్నాను. పోనీ విభజిత రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారా? ఏదైనా సరే న్యాయం జరిగిందా? ఒకటి విభజన చట్టంలో చెప్పిన ఏదైనా అమలు చేయించారా? కేసీఆర్ కి తాకట్టు పెట్టారు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఏం చేయగలిగారు మీరు? స్నేహితులు అంటూ మీ పబ్బం గడుపుకున్నారే కానీ మీ కేసుల కోసం, మీ అవినీతి అక్రమాల కోసం మాత్రమే పరిపాలన సాగించారు కానీ రాష్ట్ర ప్రగతి కోసం ఏమీ జరగల.
కనీసం అవగాహన ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ రాజధాని సమయం చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా బుచ్చయ్య చౌదరి గారు దీంతో? 100% సార్, ఎవరు కదిలించలేరు. అమరావతి రేపు జగన్ అధికారంలోకి వస్తే మావిగన్ చేస్తే మావిగన్ అంటే మావిగన్ లేదు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే వేరే కేంద్రంలో ఇప్పుడు ఆయన సపోర్ట్ తో వస్తే ఆయన మళ్ళీ చట్ట సవరణ చేస్తే ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు సార్. ఒకటే మనసు. ఎందుకంటే ఇలాంటి మరి వచ్చేది లేని ఆయన వచ్చే అవకాశం లేనప్పుడు ఎందుకు సవరణ చేయించారు? పార్లమెంట్ లో అవసరమే ఉంది, అవసరం లేదు కదా. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి దుర్మార్గులు వస్తే ఇక ముందు ఎవరికి